రాజా ది గ్రేట్ మూవీ అది చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతూ ఉంది. నా ఫోను రింగ్ అవ్వడం మానేసింది, ఇండస్ట్రీ నుంచి ఫోన్లు రావడం మానేసింది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో మళ్ళీ మొదటిసారి నా ఫోన్ మోగింది అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుర్తుందా మీకు? అవునండి, గుర్తుంది నాకు. అలాంటి ఒక స్థితికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వెయిట్ చిత్రం శ్రీను అంటే వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు, ఇంత చిన్న గొడవలో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక వ్యక్తిని మోసం చేయలేదు, ఏ తప్పు చేయని చిత్రం శ్రీనుకి అలాంటి ఒక ఫేజ్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అంటాం కదండి, అది కూడా ఒక నాకు మైనస్. అంటే ఏం ఓవర్ అంటే నాకు నేను ఎప్పుడు బిజీగా ఉంటా, నేను మంచి ఆర్టిస్ట్ కదా, పొగరు. ఒప్పుకుంటారా మీరు? అది ఒప్పుకుంటా అండి, ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటా. అది నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వటం వల్లే జరిగింది. నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఇలా వచ్చింది ఇలా ఖర్చు పెట్టేస్తేయండి, రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, నాకు నేను ఎప్పుడు బిజీగా ఉంటా అనేవాడిని ఫ్రెండ్స్తో. మీరు నమ్మరండి, రాజు కనకాల గారు కనపడితే, అంటే ఇది డిస్కషన్ ఇప్పుడు చేయొచ్చో లేదో, రాజు కనకాల గారు నేను ఒక చోట ల్యాండ్ చూశాను కొంటున్నాను, బావ అంటాం, నువ్వు కూడా కొను అనేసి అంటే నేను ఏంటి బావ ఎక్కడ చూసావు అన్న. అప్పుడు మణికొండ అని ఒక ఏరియా. నేను అన్నమాట చెప్తే ఇప్పుడు ఇది అంటే ఓవర్ అంటారండి, నేను ఎందుకు అలా ఉన్నాను అని తర్వాత అనిపిస్తుంది. బావ నేను మణికొండలో ఉండాలా, చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు, జూబ్లీహిల్స్లో ఇల్లు కొంట అనేవాడిని. ఎందుకంత ఓవర్ చేశాను అని అంటే నాకు నాలో లోపల నాకు నేనే నేను ఇప్పుడు బిజీగా ఉంటా, నేను ఇంకా గోల్ కొడతా, ఇంకా అది ఎప్పుడు ఉండొద్దండి లైఫ్లో. ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అని తర్వాత తెలుసుకుంటా. తెలియదు, ఏజ్ తక్కువ తెలియదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని మనం ముందు చెప్పలేము, అది తెలియదు, అది మన చేతిలో ఉండదు. మనం ఒకటే చేయాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేసుకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి, కష్టపడి పని ఏదనుకున్నా దాన్నే దేవుడు అనుకుని నమ్ముకొని ముందుకెళ్ళాలి. అదొకటే చేయాలి తప్ప నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటా అనుకుంటే అది రాంగ్. బట్ మీ విషయంలో బ్యూటీ ఏంటంటే మీరు ఏ రోజు కూడా పనిని అశ్రద్ధ చేయలేదు. లేదండి. సో ఛాన్స్లు ఉన్నా లేకపోయినా బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, హెల్తీగా ఉంటూ వచ్చారు, సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నాను, ఇప్పటికీ తిరుగుతానండి, కష్టపడుతూనే ఉన్నాను. ఆ విషయంలో మాత్రం మీ మీద 0 కంప్లైంట్స్. సో మైండ్ సెట్ అనేది చిన్న ఏజ్లో వచ్చిన ప్రాబ్లం. అది నేను అలా లేదండి, మధ్యలో ఖాళీకి కూడా ఉండొద్దు, నేను వర్క్ అడుగుతానండి, ఏం ప్రాబ్లం లేదు. నాకు చాలాసార్లు మన వేణు గారు, ధనరాజు గారు, అందరం ఈవెంట్స్ కూడా తీసుకెళ్ళేవాళ్ళండి. నన్ను తీసుకెళ్ళాను, నాకు ఫోన్ చేసి అన్న రండి ఈవెంట్స్కి వెళ్దాం అని తీసుకెళ్ళి, నాకు అంటే ఫైనాన్షియల్గా నాకు అక్కడి నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ వేణుగారే నాకు జబర్దస్త్లో నేను చేస్తున్నానన్నా మీరు రండి అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. జబర్దస్త్ చేశాను కొన్ని రోజులు, నాకు అక్కడ నడిచింది. అలాగా నాకు నాగిరెడ్డి గారిని, నాగతేజ అని వాడు జబర్దస్త్లో చేసేవాడండి. ఆడు ఇప్పటికీ నన్ను ఈవెంట్స్ పిలుస్తాడన్నాడు. నాకు చాలా రోజులు చాలా ఈవెంట్స్ ఇచ్చాడండి, చాలా ఈవెంట్స్, నాకు చాలా హెల్ప్ అయింది. అవన్నీ నాకు ఫైనాన్షియల్గా హెల్ప్. ఆ తర్వాత చిట్టిబాబు అని ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈవెంట్స్ చెప్పేవాడు. ఈవెంట్స్ మీద చాలా రోజులు బతికానండి నేను, చాలా నడిపి. అంటే ఇండస్ట్రీ ఆ ఈవెంట్స్ వచ్చిన డబ్బులతోనే మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలి, మళ్ళీ తిరగాలి ఆఫీసులో, మళ్ళీ డైరెక్టర్ని కలవాలి, మళ్ళీ ఏం కాదు ఉంటుంది స్ట్రగుల్, వచ్చినప్పుడు ఉంది కదా అలాగే మళ్ళీ తిరుగుదాను, మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ తిరిగానండి, బాగా తిరిగానండి, బాగా. మళ్ళీ నేను సెకండ్ టైం తిరగటం ఏంటి అని నాలో నేను ఎప్పుడు అనుకోలేదు. తిరగాలి, అవును డౌన్ ఫేజ్ ఏం కాదు, తిరుగుదాం, మళ్ళీ గోల్ కొడదాం. ఈసారి గోల్ కొట్టాడు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఏమొద్దు, క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలి. ఇది మాత్రం అవసరం అండి, ప్రతి ఒక్కరికి లైఫ్లో క్రమశిక్షణ అనేది చాలా అవసరం, ముందు చూపు అనేది చాలా అవసరం, అది లేకపోతే చాలా ప్రాబ్లం. అండ్ మీరు ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడగకూడదని ముందే అనుకున్నా, దాంట్లో వేణు గారికి సంబంధించిన ప్రశ్న కూడా అడగకూడదు అనుకున్నా. ఎందుకు అడగండి, పర్లేదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ వేణు గారు అంటున్నారు, పిలుపు మారింది, కారణం ఏంటి? సో అంటే కారణం ఏంటంటే సార్, నేను వేణు, ఇప్పుడు ఇంతకుముందు వేణు అనుకోండి, నేను వేణు గాడు అనొచ్చు, అనకూడదు. వేణు అన్నాడు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ సార్, చాలా పెద్ద డైరెక్టర్, బలగం అని అద్భుతమైన సినిమా తీసిన ఒక పెద్ద డైరెక్టర్. అది చూసేవాడికి తప్పుగా అనుకోకూడదు, తప్పు కదా. ఇప్పుడు నేను వేణు ఉన్నప్పుడు మీ ఇద్దరం మాట్లాడుకోవచ్చు, అదే మరి ఇప్పుడున్న వేణు స్టేజ్కి నేను మాట్లాడకూడదు, అది రాంగ్. నేను ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో తెలుసుకున్నాను సార్, నాకు తెలియదు. నేను చాలాసార్లు సార్ మీకు తెలియదు, నేను పిచ్చోళ్ళలాగా హీరోల మీద కౌంటర్లు వేసేవానండి, అందరు నవ్వుతున్నారు కదా అని తెలియదు నాకు. అప్పుడు తర్వాత నేను రియలైజ్ అయ్యాను తప్పు ఇవన్నీ అసలు. అంటే నవ్వుతున్నారు కదా అని అనేవాడిని, కానీ నా నవ్వు వెనకాల చాలామంది బాధపడతారని తెలుసుకోలేదు. ఆ తర్వాత తెలుసుకున్నా, ఓహో నేను ఇది అలా ఉండొద్దు, చాలా తప్పు చేశాను నేను. అంటే మన లైఫ్ కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది కండి, అలా పాఠాలు నేర్పింది నాకు. డబ్బు విషయంలో పాఠాలు నేర్చుకున్నారా? అమ్మో తప్పకుండా. నేను ప్రశ్న అడుగుతా, సూటిగా సమాధానం. ఫ్రెండ్స్కి
పార్టీలకి చిత్రం శ్రీను ఖర్చు పెట్టిన డబ్బులు కానీ పక్కన పెట్టుంటే మణికొండలో ఈరోజు 2 ఫ్లాట్లు ఉండేవి అని చెప్పారు. 2 ఫ్లాట్లు ఏంటి సార్, సగం మణికొండ కొనేసేవాడిని. సగం మణికొండ. రోజు 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను సార్. ఉమ్, 4 సినిమాలు 5 సినిమాలు షూట్ చేశాను. అప్పుడున్న రేటుకి సగం మణికొండ కొనేసేయచ్చు. బాగా వేస్ట్ చేశాను సార్, డబ్బు చాలా వేస్ట్ చేశాను. ఉమ్. చేయొద్దండి అది. చెప్పారు మీ గురించి. ఒకే ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే డబ్బుని డబ్బుగా చూడలేదు శ్రీను. చూడలేదు, తప్పు చేసి. అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఎప్పుడు నా డబ్బు వస్తూనే ఉంటుంది అనుకున్నా. అలా ఉండదండి, అది తప్పది. అది అంటే ధనలక్ష్మి దేవత, దాన్ని దేవతలాగే చూడాలి. అండ్ వేణు గారి ప్రస్తావన తీసుకుంటాను సార్. ఇది 2% అవ్వచ్చు కానీ బట్ వేణు గారి కష్టం తెలియడానికి అడుగుతున్నాను. మన మధురానగర్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో వేణు గారు అంటే ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఆ నైట్ బయటికి పోవడానికి కూడా ఆయన చేతిలో డబ్బులు లేక ఆ బిల్డింగ్ దగ్గర ఆగిపోయి అక్కడే స్టే చేయాల్సి వచ్చిన రోజు ఒక రోజు నాకు పర్సనల్గా తెలుసు. అవును, వేణు గారు ఉన్నాయి. వేణు చాలా స్ట్రగుల్ చేసి. అంటే ఆ రోజు నైట్ తిన్నారో లేదో కూడా నాకు నమ్మకం లేదు. ఓకే, పస్తుగా అలాగే కొనుక్కున్నారని అనుకుంటున్నాను నేను. అలాంటి వేణు గారు మీ దగ్గర టచ్ అప్ బాయ్గా జాయిన్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్గా మారి తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా మారి, సో నాకు చెప్పండి వేణు గారిలో ఉన్న ఆ తపన ఏంటి, ఎలా కష్టపడతారు సినిమా కోసం? చాలా కష్టపడతాడండి. 24 hours బ్రెయిన్లో సినిమా అని వేరే ఉండదు. వేణు గారికి వేరే ఆలోచన ఉండదండి. నా దగ్గర చేసి మీకు అసలు మీకు విషయం చెప్పనా, అప్పట్లో కొత్తలో మానిటర్ వచ్చేది. అప్పుడు అంతకుముందు మానిటర్ లేవు, తర్వాత మానిటర్ మనం చేసిన షార్ట్ మానిటర్లు చూసుకున్నాం. నాకు మానిటర్ వేణు అండి. నాకు మానిటరు వేణు గారు. నాకు ఎలా అంటే నేను షార్ట్ చేసి వచ్చి వేణుని చూస్తే వేణు బాగుందంటే బాగాలేకపోతే అనేవాడు, బాగాలేదు అయితే ఇంకా బాగా చేయాలి. డిస్కస్ చేసుకునే వాళ్ళం మేము. నా సీన్లో బాగా చేయలేదు మీరు అనేవాడు, చెప్పేసేవాడు. ఓపెన్గా చెప్పేవాడు. తర్వాత నా దగ్గర ఉన్నప్పుడే మేము అంటే బ్రదర్స్ లాగా ఉన్నామండి. నేనేదో సార్ లాగా అసిస్టెంట్ లాగా లేదు. మా ఇంట్లోనే ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే వాడు ఫిష్ తినేవాడు కాదు. మేము ఫిష్ తింటాం ఎక్కువ అని ఆడి కోసం మటన్ తెచ్చేవాళ్ళు. మేము సిస్టర్ అడిగా ఏంది మటన్ ఎవరి కోసం తెచ్చి, వేణు మటన్ తినడు కదా అనేవాళ్ళు. అంటే ఆడి కోసం తెచ్చి వండేవాళ్ళు. అంటే అంత బ్రదర్స్ లాగా అయిపోయాం కలిసి. అది దేవుడు కలుపుతాడు కొంతమందిని, అలా కలిపాడు అంతే. ఇంకోటి వేణు చాలా టాలెంటెడ్ అండి, చాలా అంటే చాలా మల్టీ టాలెంటెడ్ వేణు. అసలు ఎంత మల్టీ అంటే పాటలు పాడతాడు, రైటింగ్ సైడ్ చాలా మంచి సీన్స్ రాస్తాడు. మీకు ఎందుకు బలగమే నిరూపించి కనుక నేను చెప్పడం ఎందుకండి. క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా యాడవని సందర్భం. క్రియేటర్ అండి, అంటే క్రియేట్ చేస్తాడు. అబ్బో చాలా మల్టీ టాలెంటెడ్ అండి, చాలా విషయాలు. ఇంకా మీరు చూడండి ఎల్లమ్మతో ఇంకెలా ఉంటుంది, వేరేలా ఉంటుంది. వచ్చిందా కాల్ వచ్చింది ఎల్లమ్మ? వచ్చిందండి, ఎల్లమ్మ చేస్తున్నాను నేను. మంచి క్యారెక్టరే పిలిచాడు వేణు గారు పిలిచి క్యారెక్టర్ మన లుక్ టెస్ట్ కూడా చేశారు. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను సార్. అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, చాలా ఫ్రెండ్లీగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఒకప్పటి మీ టచ్ అప్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయ్యి ఆయన సీన్ చెప్తుంటే మీరు యాక్ట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా